హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఒక గ్రేట్ అప్డేట్ అయ్యింది నా లైఫ్లో. ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టే నేను చెప్పుకోవచ్చు. అది నాకు చాలా పెద్ద గుడ్ న్యూస్. అదేంటంటే నేను ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్గా ప్రిపేర్ అవుతున్నాను. బ్యాక్గ్రౌండ్ వర్క్స్ ఆల్రెడీ 15 ఇయర్స్ నేను నా నేవీ సర్వీస్లో బాడీని ఫిట్గా ఎలా ఉంచాలో అవన్నీ నేర్చుకొని ఫిట్గా ఉంచుకున్నాను. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత 4 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ నా బాడీ మీద వెయిట్ లాస్ చేసుకొని ఎంత ఉండాలో అంత ఉండి కొంచెం అంటే ఒక 5 కేజీస్ ప్లస్ అయిందనమాట. 5 to 7 కేజెస్. దాన్ని ఎలా తగ్గాలో అనేది నేను నేర్చుకొని, నాకు తెలుసుకొని, రీసెర్చ్ చేసి అంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్లో ఎలాగా స్టేబుల్గా ఉంటుంది ఆ వెయిట్ లెస్ అయిన తర్వాత, వెయిట్ లాస్ అయిన తర్వాత. అంటే లాస్ అయ్యి మళ్ళీ వెంటనే రీగెయిన్ అవ్వడం టెంపరీ బేస్ కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తెలుసుకోవడం మంచి గుడ్ న్యూస్ అనమాట. అది నేను అప్లై చేస్తున్నాను. దాని రిజల్ట్స్ అమేజింగ్. అంటే 15 డేస్లో వెయిట్ ఆల్మోస్ట్ 3 కేజెస్ డిక్రీజ్ అయిందనమాట. అంటే 63 నుంచి 60 వరకు వచ్చాను. అది ఏంటంటే నైట్ మీల్ స్కిప్ చేయడం ప్రాసెస్ అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ మంచి డైట్, అంటే ప్రోటీన్స్, న్యూట్రియన్స్ అన్నీ అందేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఈరోజు ఏంటంటే నేను 65, 67 అంత వెయిట్ ఉన్నప్పుడు నేను రన్నింగ్ లాంగ్ చేయడానికి కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు ఈ 5 కేజీస్ లెస్ అవ్వడం వల్ల రెసిస్టెన్స్ అనేది చాలా తగ్గిపోయింది. అంటే బాడీ మనం పరిగెట్టుకుంటున్న స్టెప్స్ పడవన్నమాట ముందుకి ఒక 5 km తర్వాత. సో ఇప్పుడు 10 km వరకు నేను ఈజీగా ఒక మంచి ఒక మషీన్ లాగా వెళ్ళడం జరిగింది. అది యాక్చువల్గా ఫస్ట్ మార్నింగ్ ఒక రూట్ నేను అనుకున్నాను. ఆ రూట్ కంప్లీట్ చేసిన తర్వాత అది 10 km ఎక్స్ట్రా నేను వెళ్ళాను అనమాట అంచనాగా. తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత వెహికల్ తీసుకొని ఆ సేమ్ రూట్ని మళ్ళీ మెజర్ చేయడం జరిగింది. సో ఎంత వచ్చిందంటే 10.4 కిలోమీటర్స్ అనమాట. సో ఐ డిడ్ ఇట్ అని అనుకున్నాను. అంటే వెయిట్ కరెక్ట్గా మనం వెయిట్ కొంచెం నార్మల్ కన్నా కొంచెం లెస్ ఉండడమే మంచిది. మనం ఫిట్నెస్ మనం ఎక్కువ మనం పొందగలం అన్నమాట. అంతేకాకుండా ఫిట్నెస్ ఒకటే కాదు, మన కంఫర్ట్, మన బాడీ యొక్క కంఫర్ట్ ఏదైతే మనం డ్రెస్ వేసుకుంటే ఎలాగైతే కంఫర్ట్ని చూసుకుంటామో అలాగే మన ఈ బాడీని స్కిన్ ఎలాగా ఉంచుకోవాలో అది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఆ స్కిన్ అండ్ మన టోటల్ బాడీ వెయిట్, ఎక్స్ట్రా ఫ్యాట్ ఇవన్నీ ఎంత ఉంచుకోవాలో, ఎక్స్ట్రా ఉంచాలా లేదా మనం డిసైడ్ చేసుకోవాలి. సో అలా చేయడం జరిగింది. చాలా మంత్స్ హార్డ్ వర్క్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. అమేజింగ్ అనమాట. 1 hour కంటిన్యూ నాన్ స్టాప్ రన్ 10 km. నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఓన్లీ ఇంత లాంగ్ రన్ మామూలుగా చేయమన్నమాట. 5 km, అప్పుడప్పుడు క్రాస్ కంట్రీ అని ఉంటుంది, దానికోసమని ప్రాక్టీస్ చేస్తాము. నార్మల్గా 5 to 10 km, ఒక్కొక్కసారి 12 కూడా చేస్తామన్నమాట. సర్వీస్లో వేరు ఆ టైం అప్పుడు కొంచెం యంగ్గా ఉంటాము. ఇప్పుడు ఏజ్ అరౌండ్ 38, 39 రీచ్ అయింది కదా. దీని మీద నేను
ఏయగలనా లేదా? ఇంత ఏజ్‌తో నేను రన్ చేయగలనా? కంప్లీట్ చేయగలనా? అని చిన్న డౌట్. ఇప్పుడు క్లియర్ అనమాట. సో, ఐ కెన్ డూ మోర్ బెటర్. అంటే మనం మనసులో ఒక హార్ట్‌లో స్ట్రాంగ్‌గా ఒక విల్ ఉంటే ఏజ్‌తో అసలు సంబంధమే ఉండదు. టిల్ అవర్ లాస్ట్ బ్రీత్ వీ క్యాన్. సో, అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అంత కాన్ఫిడెన్స్ ప్లస్ హార్డ్ వర్క్ ఉంటే మనం ఏదైనా మనం సాధించొచ్చు అని తెలిసింది. సో, దానికి ఈ వెయిట్ లాస్ ఎలాగ నేను తగ్గించానో ఓకే. మెయిన్ పాయింట్ ఏంటంటే వెయిట్ తగ్గితే మనం లాంగ్ రన్ ఈజీగా చేయొచ్చనమాట. లాంగ్ రన్ విత్ లాంగ్ స్టెప్స్ ఈజీగా మనం చేయొచ్చని తెలుసుకున్నాను. ప్రాక్టికల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాననమాట. సో, అది ఐ హోప్ యూ విల్ టేక్ దిస్ పాయింట్. అంటే ఓవర్ వెయిట్ ఉండి మీరు రన్నింగ్ చేయడం అంత కష్టం, హార్డ్ వర్క్ అనవసరంగా హార్డ్ వర్క్ పెట్టడం కరెక్ట్ కాదు. దాని బదులు సింపుల్‌గా కొంచెం కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తగ్గించి, నైట్ స్కిప్ మీల్ చేసి చాలా బ్యూటిఫుల్ అనమాట. స్టార్టింగ్‌లో కష్టం ఉంటది. యెస్, ఆఫ్‌కోర్స్. స్టార్టింగ్‌లో ఏంటంటే మనం ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మనం తినేవారం కదా! ఒక హ్యాబిట్ ఉంటది కదా! నైట్ కూడా 3 టైమ్స్ మీల్ ఎ డే అలవాటు కాబట్టి ఆబ్వియస్లీ 10-20 డేస్ మ్యాక్సిమం కష్టంగా ఉంటది. కానీ ఆ 10థ్ డే తర్వాత ఫస్ట్ నుంచి 10థ్ డే వరకే కష్టం ఉంటది. 15 డేస్ తర్వాత ఇంకా అది నార్మల్ అయిపోద్దనమాట. అంటే ఏదైనా తినాలనిపించినా అది మార్నింగ్‌కి మనం షిఫ్ట్ అవ్వదనమాట ఆ ఫుడ్‌ని. సో, అలాగా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు కష్టపడక్కర్లే. అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది ముందుండేది. సో, ఇప్పుడు దానివల్ల నాకు చాలా అడ్వాంటేజ్ వచ్చింది. ప్రాక్టికల్‌గా ఇలాగా ఏది మిస్ చేయకూడదనమాట. అంటే మన డైట్ కంట్రోల్ అనేది ప్యూర్‌లీ మైండ్ కంట్రోల్ అని తెలుసుకోండి ఒక్క విషయం. మైండ్ కంట్రోల్ ఉంటే మనం డైట్ ఈజీగా మనం వెయిట్ తగ్గించొచ్చు. చాలా మంది చాలా చెప్తారనమాట. అంటే రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి వెయిట్. ఏమీ లేదు, మనం తినే ఫుడ్‌లోని రైస్ క్వాంటిటీ తగ్గించుకొని కొంచెం అంటే సడన్‌గా తగ్గించకూడదు అది కూడా. ఒకేసారి మీరు ఒక 300 గ్రామ్స్ రైస్ తీసుకునే అలవాటు ఉందనుకోండి. మీరు సడన్‌గా 300 నుంచి జీరోకి చేయకూడదు. ఆ 300ని 200 ఆర్ 150 ఈ రేంజ్‌లో మీరు తగ్గించుకోవాలనమాట. ఫైబర్ ఉండే కర్రీస్ కొంచెం పెంచాలి. సో, లెస్ కార్బ్, మోర్ ఫైబర్ అండ్ మోర్ వాటర్, మోర్ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్. ఈ విధంగా చేసుకొని దానికి నేను సెపరేట్ వీడియో తీస్తాను. మీకు ఏవేవి మెయిన్ కంటెంట్స్ మెయిన్ ఫుడ్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్‌లో వెయిట్ తగ్గించుకోవడానికి. నేను నా బాడీ మీద ఎలా అప్లై చేశానో అవన్నీ మీకు షేర్ చేస్తాను. సో, ఆల్ ది బెస్ట్. I hope you will get benefited with this వాల్యుబుల్ కంటెంట్. ఐ ఫీల్ ఆల్ ది బెస్ట్. మీకు ఏమైనా రన్నింగ్ కానీ ఫిజికల్ వర్కౌట్స్ టిప్స్ ఏమైనా కావాలంటే ఈజీగా పుషప్స్లో, పుల్అప్స్లో, సిటప్స్, స్క్వాటప్స్ ఇవన్నీ ఈజీగా ఎలా ఒక లెవెల్కి తీసుకురావాలి అంటే ఏదైనా కామెంట్ చేయండి. మీకు ఏమైనా కావాలంటే ప్లీజ్ కామెంట్. ఈరోజు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నేను 10th క్లాస్లోని నేను హైట్ అవ్వడం కోసం పుల్అప్స్ 10, 11, 12 అంతవరకు తీసేవన్నమాట. మామూలు ఎక్సర్సైజ్తో పాటు పుల్అప్స్ కొంచెం కష్టం అని తెలుసు మీ అందరికీ. సో, ట్రై చేయండి. అంటే ఏదైనా రాడ్ పట్టుకొని మనం లిఫ్ట్ చేయాలన్నమాట బోత్ హ్యాండ్స్‌తో. అది నేను 10-12 చేసేవాడిని. ఇప్పుడు అది పుల్అప్స్ అవసరం లేదనమాట అంతా. సర్వీస్‌లో కానీ ఇంకా
రోప్ క్లైంబింగ్ అయితే ఉంటది. పులప్స్ అవసరం లేదు. రోప్‌ని కూడా అది క్లైంబింగ్ ఎలాగంటే లెగ్ సపోర్ట్ తీసుకొని చెయ్యాలనమాట. సో, నేనేంటంటే వితౌట్ లెగ్ సపోర్ట్ ఓన్లీ హ్యాండ్స్‌తో చేసేవాడిని అది. అంటే పులప్స్ నాకు ఇంట్రెస్ట్. దాని మీద హ్యాండ్ మసిల్ పవర్ ఉంది కాబట్టి అలా చేసేవాడిని. సో, అలా చేయాలి అనుకుంటే దానికి టిప్స్ ఇస్తాను. ఈరోజు నేను 5 డేస్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ ఓన్లీ 3, 4 పులప్సే తీసేవాడిని. అలా రోజు రోజుకి పెంచడానికి ట్రై చేస్తున్నాను. అలాగే 15 డేస్ తర్వాత 7కి వచ్చాననమాట. నా టార్గెట్ 10 అనమాట. ఇంకో 15 డేస్, 20 డేస్‌లో డిసెంబర్ ఎండింగ్ కల్లా ఈ 10 పులప్స్ తీయాలని నా టార్గెట్. అలాగా ఒక సర్టెన్ టార్గెట్స్ పెట్టుకున్నాననమాట. 30 పుషప్స్ ఇన్ 1 సెట్, 10 పులప్స్ 1 సెట్, స్క్వాటప్స్ 40 ఒక సెట్‌లో, రన్నింగ్ 10 km, తర్వాత ఫుల్ స్ట్రెచింగ్ ఇలాంటివన్నమాట. ఈ స్టాండర్డ్ నేను తీసుకొస్తున్నాను. ఆల్రెడీ మ్యాక్సిమం 90% అచీవ్డ్. సో, అదే ఈరోజు గ్రేట్ న్యూస్ అనమాట నా లైఫ్‌లో. అంతే ఫ్రెండ్స్. ఇంకా నీకు నెక్స్ట్ వీడియో నీకు డైట్‌లోని పెడతాను. కలుద్దాం. బాయ్. లవ్ యూ ఆల్. Just give your thumbs up and have great energy. Great emotion brings you great energy. All the best.